షర్మిల చేస్తున్న డైరెక్ట్ అటాక్తో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతుంది. తాజాగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి పోనని, తమ ఎమ్మెల్యేలు కూడా పోరని జగన్ ప్రకటించడంతో షర్మిల రంగంలోనికి దిగిపోయారు. అంత మాత్రాన దానికి ఇక ఎమ్మెల్యేల పదవులు ఎందుకని రాజీనామాలు చేయాలని సవాల్ చేశారు. జగన్ రెడ్డికి ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీగా మారిందని, ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం దివాలా కోరుతున్నామని మండిపడ్డారు. అజ్ఞాని, పిరికి, చేతకానితనం, అహంకారం ఇలా అన్ని పదాలు ఉపయోగించి జగన్పై విరుచుకుపడ్డారు. ప్రజల్ని ఇలా ఎర్రగా వింతగా మోసం చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభలో ప్రజల గొంతుగా అవ్వడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి సిగ్గుపడాలన్నారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడికి పోను అనే పిల్లవాడిని టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీస్కు పోననే పనిదొంగను వెంటనే పనిలో నుండి పీకివేస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారా లేక అంటార్టికా మంచులోనికి పోతారో ఎవరికి కావాలి? అప్పుడు అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. షర్మిల సూటిగా సిత్తు లేకుండా వేసిన ప్రశ్నలు, చేసిన డిమాండ్లు చర్చనీయంగా మారాయి. వైసీపీకి ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.